హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి డివోషనల్ ట్రిప్ వ్లాగ్ అనమాట. నేను ఎప్పటి నుండో వెళ్ళాలని అనుకుంటున్న టెంపుల్ ఇది, శ్రీ రంగనాయక స్వామి టెంపుల్. ఇది ఎక్కడో లేదు, తమిళనాడులో శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ తిరుచిరపల్లిలో ఉంటుంది కదా, సేమ్ అలాగే అదే విధముగా మన తెలంగాణలో వనపర్తి జిల్లాలో పెబ్బేర్ మండలం శ్రీరంగాపురం విలేజ్లో ఉందన్నమాట. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. 15th సెంచరీలో అక్కడ పరిపాలించే రాజు, వనపర్తి సంస్థాన రాజులు, ఆయన చాలా మహాభక్తుడు అనమాట శ్రీరంగనాయక స్వామికి. ఆయన ప్రతి ఏటా 2-3 సార్లు ప్రతి సంవత్సరం స్వామివారిని తమిళనాడు వెళ్ళి శ్రీరంగాపురం వెళ్ళి దర్శించుకునేవాళ్ళు. కానీ ఒకసారి అనారోగ్యం వల్ల రాలేకపోవడం, ఆయన నేను రాలేకపోతున్నా అని స్వామివారికి చెప్పుకోవడం, స్వామివారు ఒకరోజు ఆ రాజుకి కలలో కనిపించి, నువ్వు చింతించకు, నేను ఇక్కడే నీకు దగ్గరలో వెలిశాను అని చెప్పడం, అలా నీకు గద్దె చూపెడుతుంది, గరుత్మంతుడే నీకు సహాయం చేస్తాడు అని చెప్పడం. సో ఆ రాజావారికి తెల్లవారితే లేవగానే ఆ గరుత్మంతుడు స్వామివారు ఉన్న ప్రదేశాన్ని దగ్గరికి తీసుకెళ్ళడం, మార్గం చూపెట్టడం. సో అక్కడ స్వామి పుట్ట రూపంలో స్వయంభుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామివారిలాగా కనిపించడం. సో అలాగా ప్రతిష్ఠించారనమాట. ఇది ఆ టెంపుల్ యొక్క స్టోరీ అండ్ హిస్టరీ. ఈ టెంపుల్ చాలా బాగుంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము సన్సెట్ టైంలో వెళ్ళాము. అక్కడ ఆ లేక్ని కూడా రత్న పుష్పకరణి లేక్ అని అంటారంట. అసలు ఆ ఆర్కిటెక్చర్ స్టైల్, ఆ బిల్డింగ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ పార్క్ ఉంది అండ్ ఎన్ని రామచిలుకలు ఉన్నాయో అసలు అదైతే చాలా బాగుంది. ఆ రామచిలుకల ఫొటోస్ కూడా పెట్టాను, చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.